హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే సింపుల్గా 2 మినిట్స్ వీడియో మాత్రమేనండి. ఇది వాచ్ చేయండి, కంప్లీట్గా వాచ్ చేయడానికి చూడండి. మనం 2 నిమిషాల్లో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని చక్కగా ఈ విధంగా అలంకరించుకోవచ్చు. ఏమీ లేకపోయినా సరే చక్కగా అలంకరించుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక వైట్ కలర్ది ఏదైనా పంచ్ కానీ బెడ్షీట్ కానీ ఇలా ఏదైనా తీసుకోండి. ఈవెన్ చున్నీ కానీ సారీ కానీ ఇలా మనం పెట్టుకోవాలి. ప్లెయిన్ వైట్ అయితే బాగుంటుందండి బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ వచ్చేసరికి నేను జార్జెట్ శారీ తీసుకున్నాను. ఇది గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట. ఇది మీరు రెడ్ కానీ ఎల్లో కానీ పింక్ కానీ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టానికి అనుగుణంగా. మధ్యలో ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇటు అటు కూడా కొంచెం డిస్టెన్స్లో అంటే 1 మీటర్ డిస్టెన్స్లో 2 రబ్బర్ బ్యాండ్లు పెట్టి ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకొని చక్కగా పిన్స్ అయితే చేసేసాను పైన శారీకి. తర్వాత ఇలా మన దగ్గర ఏమైనా ఫ్లవర్స్ కానీ లేదా శంకు చక్రాలు కానీ లేకపోతే వినాయకుడు కానీ ఇలా ఏదైనా ఉంటే దాన్ని కూడా అక్కడ ప్లెయిన్గా ఉండకుండా స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఒక బ్లౌజ్ పీస్ తీసి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకున్నానండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం 2 చెంబుల్ని పెట్టుకోవాలి. పెట్టుకొని పైదానికి చిన్నది స్టిక్ అనేది కట్టాలన్నమాట. కట్టి ఇలా మనం ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో అయితే తాడు కట్టానండి. ఇక్కడ మీ దగ్గర వడ్డానం ఉంటే ఏదైనా చోకర్ నెక్లెస్ ఉంటే పెట్టుకోవచ్చు. తర్వాత ఆ చెంబు పైన కొబ్బరికాయని పెట్టుకున్నాను. ఇలా ఈ కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టుకున్నా సరిపోతుంది. లేదు మా దగ్గర ఫేస్ ఉంది అనుకుంటే ఫేస్ని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. పెట్టుకొని చక్కగా తల్లికి మనం గాజులు అవి తెచ్చి ఉంటాం కదా, ఆ గాజులు అవి కూడా చక్కగా అమ్మవారికి వేసి ఇంకా మీకు నచ్చినట్టుగా చక్కగా అలంకరించుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్స్లో కూడా లోటస్ అయితే నేను పెట్టాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే పెట్టాను కదండి, అందుకే ఎల్లో లోటస్ని అయితే పెట్టుకున్నాను. అమ్మవారికి అందంగా నగలతో అలంకరించి ఇంకా మీకు కావాలి అంటే పక్కన 2 అరటి చెట్లు అవి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఓన్లీ 2 మినిట్స్లోనే మనం చక్కగా అలంకరించేసాము. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలంకరణ అన్నది. ఆ రోజు ఎక్కువగా పనులు ఉంటాయి కదండి, అంత పనిలోని కూడా మనం సింపుల్గా అమ్మవారిని అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయండి. అండ్ ఆల్సో ఇప్పుడు అమ్మవారి కోసం అలంకరణలు కూడా చూపిస్తున్నాను. మరిన్ని అలంకరణలు మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.